సిఎల్పి లీడర్గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది ఏఐసిసి. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియం అందుకు సిద్ధమవుతుంది. దీంతో ఇక బహుజన తెలంగాణ వచ్చినట్టేనా, ఏం జరగబోతుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ యోధులు గాదే అన్నయ్య గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే అన్న. అన్న, మీరు బహుజన తెలంగాణ కోసం మీరు చాలా పోరాటం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అన్నారు. సరే, అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. సో ఆయన్ని అనౌన్స్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వానికి భిన్నమైనటువంటి పాలన అందించాలనేదే మేము బలంగా కోరుకుంటున్నది. దాంట్లో భాగంగానే మేము అనేక రకాలుగా మాకున్నటువంటి అనేక కాంటాక్ట్స్ ద్వారా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే ఏది ఏమైనా సరే, ఇక్కడ అది బహుజన తెలంగాణనా, లేకపోతే సామాజిక తెలంగాణనా, లేకపోతే ప్రజాస్వామిక తెలంగాణనా, లేకపోతే ఇంకా ఇతరత్ర భాష ఏదైనా కావచ్చు, కానీ ఇది ఈ పాలక వర్గాలతోటి అది అసాధ్యమనే విషయం మాకు తెలుసు. కానీ ఒక ప్రయాణంలో ఒక్కొక్క కిలోమీటర్ దాటుకుంటే ఎట్లయితే పోవాల్సి ఉంటుందో, ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎట్టుకుంటే ఎట్లయితే ఎక్కాలని ఉంటుందో, అట్లా ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో మేము 9.5 సంవత్సరాలు ఒకవైపు విభేదించుకుంటూనే, ఘర్షణ పడుతూనే, వాళ్ళు ఏం చేయాలని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ అది వాళ్ళు పెడచెవిని పెట్టడం, పట్టించుకోకపోవడం, పాలన పూర్తిగా కుటుంబ పాలన కావడం, నిరంకుశ పాలన, అహంకారపూరిత పాలన, ఇది జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. అది ముఖ్యంగా ఇది ఒక విలక్షణమైనటువంటి తీర్పుగా కనపడుతుంది నాలాంటి వానికి. అయితే నేను కూడా నేను 2 డేస్ నుంచి చాలామందితో మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ సమాజం మొత్తంగా కూడా, అంటే తెలంగాణ భూమిపుత్రులు, సన్స్ ఆఫ్ ది సాయిల్స్ అంటాం కదా, వాళ్ళేమో కాంగ్రెస్ని గెలిపించినట్టుగా కనపడుతున్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంకా కూలి పని చేసుకునే వాళ్ళు మొదలుకుంటే ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వర్లు దాకా ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించినట్టు అనిపిస్తున్నది. 90% గెలిచింది వాళ్ళు ఉండే చోటనే బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇది విశ్లేషణ చేయాలి. ఇది పూర్తిగా ఇది 100% ఇదే వాస్తవం అనేది కాకుండా, ఇట్లా ఒక చర్చ కోసం నేను చర్చ పెడుతున్నా. అన్న, నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. బహుజన తెలంగాణ అనేది సాకారం అవుతుందా? రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత మీకు ఏమనిపించింది అని చెప్పి, దానికి యాడింగ్గా నేను ఒక వాయిస్ మీకు వినిపిస్తా. అది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు ఒకసారి మీ అభిప్రాయాన్ని నాకు వినాలని ఉంది. ఒకసారి నేను ఆ వాయిస్, నాకు ఆడియో వచ్చింది పొద్దున్నే. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో ఓటమి చెంది ప్రతాపరుద్రుడు చనిపోయి కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. చరిత్రలో ఇంత గొప్ప ఉదాహరణ ఉన్నది. అందుకే ఈనాటి రాజకీయ పార్టీలకు నేను సూచన చేస్తున్నా, మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్లకు మీ పార్టీలు అవకాశం ఇవ్వండి. మీ పార్టీలు ఎట్లా గెలవో మేము చూస్తాం. తాజా ఉదాహరణనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాలు. సో ఇదన్నా అంటే ఇంకా ఉంది, చాలా ఉంది. ఆయన మధ్య ఏదో ఒక సమావేశానికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు అవి. సరే, కంటిన్యూషన్ ఇంకా చాలా ఉందనుకోండి. రెడ్లకి మీరు అన్ని రాజకీయ పార్టీలకు ఒక విజ్ఞప్తి చేశారు. రెడ్లకి నాయకత్వం అప్పు చెప్పండి, మీ పార్టీలు మేము ఎలా గెలవు మేము చూస్తామని చెప్పాడు. దీన్ని విన్న తర్వాత మీకు ఏంటి ఫీలింగ్ ఏంటి? అంటే ఇదంతా కూడా ఒక మూర్ఖత్వంతో, ఒక అహంకారంతో ఇతర ప్రజలని, ఇతర సామాజిక వర్గాల ప్రజల్ని నిర్లక్ష్యంగా చూడడం అనేది, అది ఒక రకంగా రాజకీయ నాయకుడు అనేవాడు కాదు కదా, మామూలు మనిషి కూడా అట్లా మాట్లాడద్దు. అది ఇప్పుడు వెలమ ధరలో పెత్తనం, అహంకారపూరితమైన పెత్తనం, ఆత్మగౌరవం లేకుండా, ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నాడు. బానిసలుగా మనం బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కేసీఆర్ని దించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? అంటే ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు వెలమ పాలన తీసేసి రెడ్ల పాలన కోసం తీర్పియలే.
మేము చాలా మొదటి ప్రజల యొక్క ఆకాంక్షలు తెలియక, ప్రజల అభిప్రాయం తెలియక, ఇటువంటి రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడచ్చు, కానీ చాలా స్పష్టంగా పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు కావాలనే ప్రజలు తీర్పిచ్చేవరంతో కాకుండా మేము సేవకులము, మేము ప్రజలకు జీతగాన్లము అనే పద్ధతిలో అనే భావజాలంతో వాళ్ళు ఎప్పుడైతే ఉండగలుగుతారో అప్పుడే ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీరు అనుకుంటున్నారా? ఎవరు మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజలకు మేము సేకలం జీతగాలం అనే భావనతో ఈ పరిపాలన రాబోయేది కొనసాగుతుందని మీకు అనిపిస్తుందా? అంటే మనం ఎప్పుడు కూడా ఒక పరిపాలన ప్రారంభమైనప్పుడు దానికి మనం ఇప్పుడు ఒక సమస్య ఉంటుంది, ఫస్ట్ వినతి పత్రం ఇస్తాం, ఫస్ట్ ఇంకా దానికి ముందు సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం. అక్కడికి కూడా సూచనలు సలహాలు లేకపోతే ఆన్ పేపర్ రైటింగ్లో వినతి పత్రం ఇస్తాం. ఆ వినతి పత్రంలో చాలా మొదట్లో చాలా గొప్పగానే గౌరవనీయులైన అది పెట్టి చివరికి డిమాండ్లు పెడతాం. చాలా శుతిమెత్తగానే దాన్ని డిమాండ్ల రూపంలో ముగించి ధన్యవాదాలతోటి మళ్ళీ మనం అది ఇస్తాం. అది అయిపోయిన తర్వాత అప్పటికి కూడా కాలేదనుకో ఏం చేస్తాం? నిరసన తెలుపుతాం, ప్రతిఘటన తెలుపుతాం. అది కూడా కాకపోతే చివరికి ప్రజలకున్న ఈ సిస్టంలో ఇప్పుడు ఇది మనదేమో ఒక రకంగా ఇది శ్రీలంక కాదు, నేపాల్ కాదు, లేకపోతే బంగ్లాదేశ్ కాదు, లేకపోతే ఏ ఇరానో ఇరాకో ఇతర దేశాల లెక్క కాదు కదా. ఇక్కడ ఉన్నది ఏంటిదంటే ఒక పార్లమెంటు వ్యవస్థ ఉన్నది, ఒక రాజ్యాంగం ఉన్నది, ఒక ఎన్నికల వ్యవస్థ ఉంది. కాబట్టి భారతదేశం లాంటి దేశంలో సివిల్ వార్స్ రావు. వస్తే గిస్తే ఏంటిది సివిల్ వార్స్? ఇటువంటి ఓట్ల రూపంలో, ఈవీఎంల రూపంలోనే వాళ్ళ నిరసనని తెలుపుకుంటారు. గద్దర్ గారు కూడా అదే చెప్పారు కదా లాస్ట్కి, బుల్లెట్ ధర కాదు బ్యాలెట్ ధర రావాల్సింది మార్పు అని చెప్పి గద్దర్ గారు చివరి రోజుల్లో చెప్పింది కూడా అదేగా. అంటే అసలు బుల్లెట్ అనేది ఎప్పుడు కాదన్నది, అది అనవసరంగా పత్రికలు మీడియా సృష్టించిన నినాదం. కానీ ఏ నక్సలైట్ పార్టీ కూడా బుల్లెట్ ద్వారా వ్యవస్థ మారుతుంది, సామాజిక న్యాయం వస్తుంది, సమసమాజం ఏర్పడుతుంది, నిచ్చెన మెట్ల సమాజం పోతుంది, దేశంలో సోషలిస్టు వ్యవస్థ వస్తుంది, లేకపోతే విప్లవకార ప్రభుత్వాలు వస్తాయని ఎవ్వరు చెప్పలే. అసలు బుల్లెట్ ఏంది? ఇది వాళ్ళకు ఒక యాస ప్రాస కోసం మాట్లాడతారు చూడండి. బ్యాలెట్ బుల్లెట్ బ్యాలెట్. అసలు ఈ మార్క్సిజం అనేది బుల్లెట్ మీద ఆధారపడి చేసేటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఉద్యమం కాదు, పోరాటం కాదు, ఘర్షణ కాదు. అది ఎప్పుడు అటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే బయట ఉన్నటువంటి ఈవెన్ రెవల్యూషనరీస్ కూడా తెలియక మామూలునే కాదు, ఈవెన్ ఆ విప్లవ భావజాలంతో కూడినటువంటి కరడుగట్టి విప్లవకారులు అనే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడతారు. బుల్లెట్ అనేది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ దాని ద్వారా మార్పు వస్తుంది కాదు. అది ఒక రక్షణ కోసం సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించేటువంటి అనేక ఆయుధాలు అదొకటి. ఒకసారి కత్తి వాడతాం, ఒకసారి కొడవలి వాడతాం, ఒకసారి కట్టె వాడతాం, ఒకసారి ఇంకోటి వాడతాం అట్లా. అది నాకు పాయింట్కి వస్తే ఇందాక మీరు చెప్పుకుంటూ వచ్చారు, ఇది తెలంగాణ ప్రజలు మాత్రం క్లియర్ కట్గా తీర్పిచ్చారు. కానీ సెటిలర్స్ ఎవరైతే అంటారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లోనో లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి నివాసం ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏమో భిన్నంగా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు అందుకనే నేను ప్రధానంగా దీన్ని ప్రస్తావిస్తున్నది. అంటే తెలంగాణ సమాజము, తెలంగాణ ఆకాంక్షలకు నేపథ్యంలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ని ఇవాళ వాళ్ళు ఇది మా పార్టీ కాదనుకున్నారు, ఈ జెండా మాది కాదనుకున్నారు, ఈ నాయకుడు మా నాయకుడు కాదనుకున్నారు. ప్రధాన సమస్య అక్కడ ఉంది. నేను బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు నాతో మాట్లాడితే కూడా అదే చెప్పిన, మీరు మొత్తంగా విశ్లేషించండి. ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరై ప్రాణమై పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ పోరుగల్లు ఇవాళ అక్కడ 12 సీట్లకి మీకు 2 సీట్లు వచ్చినాయి అంటే ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? రాజశేఖర్ రెడ్డి 2004లో పొత్తులో పోయినప్పుడు కూడా 6 సీట్లు తీసుకుంటే వరంగల్ నుంచి 6 గెలిచింది. వరంగల్లో 6 గెలిచినాం. కరీంనగర్లో ఇంకా ఒకటి పోయింది, కానీ మెదక్లో పోయింది, కానీ అక్కడ గెలిచినాం. అంటే అలాంటి కరీంనగరు, అలాంటి వరంగల్, అలాంటి ప్రాంతాలు ఇవాళ ఎందుకు చేజారిపోయినాయి? ఇవాళ ఎప్పుడు కూడా
మన ఇంటోడు ఎవడని మనం చూసుకుంటాం. ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడు కావాలనేది ఉంటుంది. వాళ్ళు నిన్ను ఎందుకు నా ఓడు కాదని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అంటే నువ్వు వాళ్ళని నా ఓళ్ళు కాదనుకున్నావు. మేము మొదటి నుంచి చెప్పిన నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిందో అప్పుడే ఈ బంధం దిగిపోయింది, ఈ పేగుబంధం దిగిపోయింది. అది చాలా నష్టం చేస్తుంది. ఏ రీజనల్ పార్టీకైనా అది చాలా ప్రాథమిక సూత్రంగా ఉంటుంది. నేను ఈ మధ్యకాలం నిన్న మొన్న మాట్లాడుతుంటే కూడా వాళ్ళకి చెప్పిన మరి ఏంటిది పరిష్కారం ఏందని అడుగుతారు కదా. అడిగితే నేను 2 విషయాలు చెప్పిన. ఒకటి, మీ మీద సరే మీరు అవునంటారా కాదంటారా లేకపోతే తెలియదంటారా లేకపోతే మీడియా సృష్టి అంటారా ఏమన్నానండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సృష్టి అంటారా, బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఉంది, లోపాయికారి ఒప్పందం ఉంది, దోబూతులు ఆడుతున్నారు. మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా ఘర్షణ పడ్డా ఏది చేసినా కానీ అది ఉత్తగానే పైపైన చేసేటువంటి చర్యలే అనుకుంటున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. దీన్ని మీరు పోగొట్టుకోవాలి. ఈ ముద్రను మీరు పోగొట్టుకోవాలి. మీరు వాస్తవా అవాస్తవా పక్కన పెడదాం. ఇది సృష్టి ఎవరు సృష్టి అవన్నీ సమాజం అయితే బలంగా నమ్ముతుంది. నమ్మింది కాబట్టి ఫస్ట్ నమ్మింది అనేది మీరు యాక్సెప్ట్ చేయండి. నమ్మిందని మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు సవరణకు సిద్ధమవుతారు. ఎవరు నమ్మలేదు అని అనుకుంటే అది మళ్ళీ వేరు విషయం. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సమాజంలో ఎప్పుడు కూడా మన భారతదేశం లాంటి 3వ ప్రపంచ దేశాల్లో అయితే సింపతి మీదన్న రాజకీయాలు చేయాలి, లేకపోతే సెంటిమెంట్ మీదన్న రాజకీయాలు చేయాలి. నీకు సింపతి లేదు, సెంటిమెంట్ లేదు. సెంటిమెంట్ ఏంది, ఎప్పుడైతే నువ్వు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినావో సెంటిమెంట్ పోయింది. తెలంగాణ అనే ప్రాథమిక స్థాయిలో నుంచి ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ నీకు తెగిపోయింది అది. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ని రద్దు చేసి మళ్ళీ టీఆర్ఎస్ని పునరుద్ధరించండి. ఈ 2 పనులు కనుక చేయగలిగితే అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజము కొంత ఆలోచిస్తుంది. ఎప్పుడు కూడా ఏ సమాజమైనా జరిగిన తప్పును ఒప్పుకుంటే ప్రజలేం పెద్దగా శిక్ష అయ్యారు. ఏం శిక్ష, ఏదన్నా వేస్తే 5 ఏళ్ళ శిక్ష, మళ్ళీ గెలిపిస్తారు వాళ్ళే. వాళ్ళే మళ్ళీ గెలిపిస్తారు. మనం చూస్తున్నాం కదా 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఏదో కొన్ని రాష్ట్రాల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తున్నది. కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటివరకు ఎక్కడ ఇంతకు మించింది లేదు. కాబట్టి పెద్ద విశేషం కాదు. కాబట్టి వెంటనే ఇప్పుడు మన దేశంలో కూడా మీరు ఏ ప్రాంతీయ పార్టీ అనేది తీసుకోండి, అది మనుగడ సాధించిందంటే వాళ్ళు ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కట్టుబడి ఉండి కన్ఫైన్ అయినటువంటి వాటినే వాళ్ళు ఏదో సమయంలో ఒకసారి ఓడగొట్టినా మళ్ళీ గెలిపించడం, మళ్ళీ ఓడగొట్టడం, గెలిపించడం చేస్తున్నారు. మీరు చూడండి, ఎన్సీపీ మహారాష్ట్రలో ప్రారంభమయ్యి ఇతర రాష్ట్రాల పోగానే అది ఆగమైపోయింది. అసలు రాష్ట్రంలో బలహీనపడింది. బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో ప్రారంభమయ్యి అమోఘమైనటువంటి ఫలితాలను ఇచ్చి అంత పెద్ద రాష్ట్రం ఒక 3 రాష్ట్రాలతో సమానం. మాయావతికి తిరుగులేదు అనుకున్నారు. ఇక్కడ తిరుగులేదు అనుకున్నారు. ఏమైంది అది? అక్కడ అసలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. నామరూపాలు లేకుండా పోయిందా? తర్వాత తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అని చెప్పి ప్రారంభమైనటువంటి ఎన్టీఆర్ ఆ ఆలోచన కావచ్చు, ఆకాంక్ష కావచ్చు, దాని నుంచి డీవియేట్ అయిన తర్వాత జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు అనగానే ఉన్న స్టేట్లోనే ఇట్లా కోకళ్ళలు ఉదాహరణలు ఈ దేశంలో. అంటే ఇవేమో ప్రాంతీయ, ఎప్పుడు కూడా మన భారతదేశంలో ప్రాంతీయవాదం ఉంటుంది, జాతీయవాదం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు నాలో ప్రాంతీయవాదం ఉంది, జాతీయవాదం ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనికి కులం లేదు, మతం లేదు, ఏది లేదు. దీన్ని అర్థం చేసుకోకపోతే మనము ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో ప్రారంభమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అది ఒక సెంటిమెంట్ మీద ప్రారంభమైంది కాదు, ఒక సింపతి మీద ప్రారంభమైంది కాదు. అది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కరప్షన్ సంబంధించినటువంటి ఒక నినాదం. అది నినాదంతో అది స్టార్ట్ అయింది. అవును, ఆ నినాదంతో అది ప్రారంభమైంది. దాని నిర్మాణం కూడా వేరు, దాని ట్యాగ్లైనే వేరు కదా. దానికి ఏం కాదు, దాన్ని ఏదో రకంగా ఇచ్చేస్తారు. కానీ
బహుజనవాదం పేరుతోటి కానీ, దళితవాదం పేరుతోటి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పేర్లతోటి, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలైనా ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు ఏదైతే చెప్పి కొద్దిగా డీవియేట్ కాగానే ప్రజలు ఊకోరు. ప్రజలు అంటే మూల సిద్ధాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి విశ్వాసం కూడా కోల్పోతుంది. అయితే ఈ రెండు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్, ఒకనాటి టీఆర్ఎస్ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం. పెద్ద పోలింగ్ పర్సంటేజ్లో అయితే పెద్ద తేడా లేదు, జస్ట్ 1.8 ఎంతో ఉన్నది. కాబట్టి ఇది పెద్ద తేడా కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే ప్రజలు మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాలు, మిక్స్డ్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఈ తేడా చూసినప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ చాలా విశ్లేషణ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, మళ్ళీ ఆ పని చేస్తారా? చేయరేమో, మళ్ళీ రీబ్యాక్ రారేమో. ఏముంది, తప్పేముంది, వస్తే రావాలి కదా.